చాలా కష్టపడి ఒక మార్గదర్శకం లేకుండా నాయకులు ఆరోగ్య పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ వివిధ పరిస్థితుల్లో కాబట్టి మన జాతి మీద గాంధీ గారికి మనందరం కూడా స్ఫూర్తి తీసుకొని మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు అందరికీ నమస్కారం. నా పేరు అమర్ జహా బేగ్ మొహమ్మద్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాల్ని, అలాగే పిసిసి నుంచి అబ్జర్వర్ గా ఈ రోజు విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది. గత 4 రోజులుగా ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు పిసిసి ఆదేశానుసారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి సునీల్ అహేరా గారు విశాఖపట్నం జిల్లాకి ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది. ఆయనకి మేము పిసిసి తరపు నుంచి నేను అమర్ జహా బేగ్ ని, అలాగే మార్టిన్ లూథర్ గారు పిసిసి వైస్ ప్రెసిడెంట్ ఇక్కడికి, అలాగే జమ్ము ఆదినారాయణ గారు, మేము ముగ్గురం కూడా విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం చేపట్టడం. అంటే ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా చేయనటువంటి ధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా మొదలు పెట్టింది. ప్రజల నుండి, అంటే ప్రజలకి పార్టీకి ఏదైనా దూరం ఉందేమో, కార్యకర్తలకి పార్టీకి ఏదైనా దూరం ఉందేమో, ఏదైతే గ్రామ స్థాయి నుంచి మండలం నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి ఉంటది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి ఏమైతుందంటే అది రాష్ట్ర స్థాయికి వచ్చి, రాష్ట్ర స్థాయి నుంచి ఏదో 4 నాయకులు లేదంటే 4 కార్యకర్తలు ఎవరో ఒకరిని డిసైడ్ చేసి జిల్లా అధ్యక్షులతో బాధ్యతలు అప్పచెప్తుంటే ఆ నాయకుడు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో అనేది, లేదా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ పై వరకు వెళ్తుందో లేదో అనేది అది తెలుసుకోవాలి అని అంటే కార్యకర్తల నుంచి ఒక నాయకుడు రావాలి, కార్యకర్తలు ఎన్నుకున్న నాయకుడు రావాలి, కార్యకర్తల అభిష్టం మేరకు నాయకుడు ఉండాలి అని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సంస్థాగత పార్టీ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఇది అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తి అవ్వడం జరిగింది. మన పక్క రాష్ట్రంలో కూడా జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన రాష్ట్రంలోని 25 జిల్లాలకి 25 మందిని ఏఐసిసి నుంచి పంపడం, అలాగే వారికి తోడుగా రాష్ట్రం నుంచి ముగ్గురిని ఇక్కడికి పంపించడం జరిగింది. మేము 30వ తారీఖున విశాఖపట్నం రావడం జరిగింది. ఆ రోజున విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సభ్యులతో, అలాగనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగనే నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, ఇలా ఎవరు వచ్చినా కూడా వారందరితో మాట్లాడటం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా అధ్యక్షుడి ఎంపిక. ఆ ఎంపికకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లు ఇవ్వడము, వాళ్ళు ఫిలప్ చేసి దాదాపుగా 21 మంది ఇక్కడ అభ్యర్థులు వారి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. వారితో పాటుగా జిల్లా కార్యవర్గ సభ్యుల్ని, ప్రతి ఒక్కరిని, కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని 1 to 1 పిలిచి 1 to 1 మాట్లాడి మీరేం కోరుకుంటున్నారు, మీ అభిష్టం మేరకు నాయకుడు ఉండడం అని చెప్పడం జరిగింది. దాని తర్వాత నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు 4 నియోజకవర్గాలు పూర్తయినాయి. ఈ రోజున ఈస్ట్ నియోజకవర్గంలో ప్రియాంక గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి మరి జిల్లా కోఆర్డినేటర్ గా వర్మ గారు, అలాగే రాష్ట్ర పిసిసి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వేగు వెంకటేష్ గారు, అలాగే మరికొంతమంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. మా సునీల్ అహేరా గారు 3 రోజుల నుంచి విశాఖపట్నం తిరుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఒకటే, ఇక్కడ కనీసం ఒక కార్పొరేటర్ లేరు ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే విశాఖపట్నంలో ఒక కార్పొరేటర్ లేరు, మనకి ముఖ్యమంత్రి లేరు, ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఎవరు లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏముంది అని అన్ని పంపించారు మమ్మల్ని ఇక్కడికి, ఏముంటదిలే అని అనుకున్నారు. కాకపోతే ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుముక, కార్యకర్తలే ముఖ్యం, కార్యకర్తలతోనే పార్టీ నిలబడుతుందనడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఒక్కొక్కరుగా కలిసిన వాళ్ళు కొన్ని వేల మందిని కలిసాము. ఇంకా ఒక 2-3 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు నియోజకవర్గాల స్థాయి కార్యక్రమాలు పూర్తవుతాయి. దాని తర్వాత బ్లాకులకు కూడా వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడున్న NGOs ని కానీ, ఇక్కడున్న సోషల్ వెల్ఫేర్ వాళ్ళని కానీ
ఇక్కడున్న ప్రజల్ని కూడా నేరుగా కలిసి పార్టీ యొక్క స్థితిగతులు కనుక్కొని ఎవరినైతే జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకుంటే బాగుంటుందనేది ఒకసారి ఆలోచన చేసి వారి పేరుని ఏఐసిసికి పంపించడం జరుగుతుంది. అలా పంపించిన పేరుని జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో చాలా మంది ఆఖరికి మీ ప్రెస్ మిత్రులు కూడా మీడియా మిత్రులు కూడా అడుగుతున్నది ఏంటంటే, మేడం అసలు విశాఖపట్నం ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కారణమే కాంగ్రెస్ పార్టీ. 1971లో ఇందిరమ్మ ఏదైతే స్టీల్ ప్లాంట్ కి ఒక శంకుస్థాపన చేసి స్టీల్ ప్లాంట్ ని ఇచ్చి కొన్ని లక్షల కుటుంబాలకి ఈ రోజు జీవనాధారం చేసింది. అటువంటి ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రైవేట్ పరం అయిపోతుంది. అలా కాకూడదు అని అంటే ఖచ్చితంగా మేము ప్రజలందరం మీ పార్టీతోనే ఉన్నాము, మీ పార్టీ వాళ్ళతోనే మేము నడుస్తాము అని చెప్పి ప్రజలు చెప్పడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మీరు ఏదైతే చెప్పారో ఒక సంస్థాగత పార్టీ నిర్మాణంతో పాటు మీరు చెప్పినటువంటి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా సునీల్ అహేరా గారు పదే పదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏఐసిసి దృష్టికి తీసుకెళ్తాము, మా నేతలతో కూడా మాట్లాడతాము. దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మీడియా మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఇంకొకసారి నమస్సుమంజలు తెలుపుకున్నాం. జై కాంగ్రెస్. ఒకేలా వద్దు, వద్దు. సరే మీరు ఈ కార్యక్రమాన్ని మన ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి భాస్కర్ గారు స్వాగతం చేస్తారు. అలాగే పాటిల్ గారు మన పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మన సునీల్ అహేరా గారికి అలాగే మన వేగం అభిజన్ గారికి జన్మం చేస్తారు. అందరికీ